లాస్ట్ టైము విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్నామని చెప్పా కదా. దర్శనం అయ్యాక మేము ఇంకా లంచ్ చేసేసుకున్నాము. లంచ్ అయ్యాక చుట్టుపక్కల ఇంకా మేము ప్లాన్ చేసుకునే వెళ్దాం అనుకున్నాము, కానీ టైం సరిపోలేదని చెప్పి ఆ రోజు ఈవినింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్దామని మేము ట్రై చేస్తాము. గూగుల్లో చూస్తే ఉండవల్లి గుహలు ఇక్కడ నియర్ బై ఉన్నాయని చెప్పారు. అక్కడ ఉన్న షేర్ ఆటో వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ చేస్తే ఉండవల్లి గుహలు అయితే విజయవాడకి 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 2 అవర్స్లో అక్కడ చూసేసి రావచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పి మేము కూడా ఉండవల్లి గుహలు మిస్ కావద్దని చెప్పి వెళ్ళి చూసాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా అంతా బండరాయితోటి చెక్కిన శిల్పాలు, రావితోటే మనకి 4 floors బిల్డింగ్ ఉంటుందండి. ఇక్కడ స్పెషాలిటీ అంటే ఇక్కడ ఉండవల్లి గుహల్లో మనకి సెకండ్ ఫ్లోర్లో పడుకున్న అనంత పద్మనాభ స్వామి ఆదిశేషు పైన మనకి దర్శనం ఇస్తారు. విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుందండి. చూస్తుంటేనైతే మనకి ఒళ్ళు జలకరించాలి, అంత పెద్దగా ఉంటుంది. ఆ స్వామి విగ్రహమే కాకుండా చుట్టుపక్కల చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి. అండ్ కొన్ని మునుల విగ్రహాలు కూడా బండరాతితో చెక్కినవి కూడా ఉంటాయి. ఇదైతే 4 floors బిల్డింగ్ అండి. కంప్లీట్గా బండరాయితోటే చేసింది ఈ బిల్డింగ్ అంతా. మేమైతే 3 floors వరకే ఎక్కేసాము. అప్పటికే మా ఓపిక అయిపోయింది. ఇంకా మనకి బిల్డింగ్ కింద అయితే చిన్నగా గ్రీనరీ కూడా ఉంటుంది. అంటే ఈవినింగ్ టైంలో హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు కూడా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దగ్గరలో శివాలయం కూడా ఉంది. ఈవినింగ్ సన్సెట్ కూడా వీడియోలో వచ్చేసింది. మీరు ఈ గుహలు చూసారా? మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.